హే హాయ్ హలో వెల్కమ్ టు ప్రిన్సెస్ షాని 1 2. ఎవరైతే మా ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వెంటనే వెళ్ళి చూసేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. అండ్ ఈరోజు వచ్చేసి మేము డే రొటీన్ అయితే చేస్తున్నాము. మేమేం చేస్తాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది చేస్తామన్నమాట. సో నేను ఇప్పుడే ఇంటి నుంచి బయటికైతే వచ్చిన. సో మార్నింగ్ యాజ్ యూజువల్ ఈమె లేట్ లేచింది. ఈమె ఇప్పుడే లేచింది. ఈమెను రెడీ కూడా చేయలేదు, ఇట్లనే తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే హాస్పిటల్కి అపాయింట్మెంట్ కోసం అని వెళ్తున్నాను నేను. ఈరోజే ఉండే అపాయింట్మెంట్. సో ఈరోజు ఈమెను ఇట్లనే తీసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా ఈమెను తీసుకొని అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను నా ఫ్రెండ్తోని. సో ఆమె ఇంట్లో ఉంది. ఇంట్లో నుంచి వచ్చినాక నేను ఆమెను పరిచయం చెప్పిస్తాను. ఏంటంటే ఈరోజు ఏమేమి చేస్తాము, బస్సు ఎట్లుంది, బస్సులో మేము ఎట్లయితున్నాం ఫస్ట్ టైం. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఈరోజే ఫస్ట్ టైం మేము బస్సులో వెళ్తున్నాము అన్ఫార్చునేట్లీ. సో బస్సు రష్ ఉందా లేదా అనేది మొత్తం చూపిస్తామన్నమాట మీకు. ఎక్కడికి వెళ్తాము, ఏ హాస్పిటల్కి వెళ్తున్నాము అనేది మీకు మొత్తం అయితే చూపిస్తాను. ఈ వీడియో చూడండి, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను కూడా. సో గైస్ ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ బ్యాక్ విత్ యూ విత్ మై ఫ్రెండ్ రుచిత. షీ ఈజ్ మై ఫ్రెండ్ రుచిత. హాయ్ రుచిత. హాయ్ మినీ. పాప సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పు. హాయ్ సబ్స్క్రైబర్స్. అవునా, ఇది దీనికి కొంచెం టెక్ ఎక్కువ ఉంది, బల్బు కూడా అంతే ఉంది. థ్యాంక్ యూ. కానీ పట్టించుకోవద్దామని ఇక అంటుంది ఈమె కూడా. సో మేమైతే ఎప్పుడు నాకే సపోర్ట్. పెద్ద సంచి మూట పట్టుకుంది చూడండి ఫ్రెండ్స్. 2 హ్యాండ్ బ్యాగ్స్, 1 కాదు 2 హ్యాండ్ బ్యాగ్స్. అంటే నాది కూడా ఆమెనే పట్టుకుంది, నేను పాపని పట్టుకున్నా అని చెప్పేసి ఆమె 2 పట్టుకుంది అనమాట. ఒక సంచి మూట కూడా పట్టుకుంది. ఈరోజు మనం ఎట్లా పోతున్నాము, హాస్పిటల్ కాదు ఎట్లా పోతున్నాము, ఫ్రీ బస్. ఎవరు వచ్చినాక పోతున్నాం ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక. సార్ అన్న మీరు రెస్పెక్ట్ ఏంది రెస్పెక్ట్ ఇచ్చే వద్దంటావా? వద్దు అయితే అన్న అందామా? రెస్పెక్ట్ ఇద్దామా? అయితే అన్న అందామా? చీయొద్దు బ్రో అందామా? ఏమొద్దు, రేవంత్ రెడ్డి అంతే. ఓకే అంతే. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడే ఫస్ట్ టైం బస్సులో పోతున్నాం. మా ఎక్స్పీరియన్స్ అదే ఫ్రీ బస్సులో వెళ్తున్నాం. మా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో బస్సు ఎక్కినాక చెప్తాం ఫ్రెండ్స్. సో ఇది చూడు, ఫ్రీ బస్ ఎట్లుంది, నిజంగా ఖాళీ ఉంది, మొత్తం ఖాళీ ఉంది ఫ్రీ బస్. మాకు అంతా సేవ్డ్ 60 రూపీస్. సేవ్ 60 రూపీస్. నిజంగా బండి మీద పోవడం, పెట్రోల్ 110 వేపించడం కన్నా ఇట్లా బస్సులో తిరగవచ్చు ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే మార్నింగ్ పూట అయితే ఫ్రీ బస్ ఎక్కొద్దు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఇప్పుడు 12 అవుతుంది. మేము ఇప్పుడు వెళ్తున్నాం హాస్పిటల్కి. ఏమంటే అంటే వెయిట్ చేసినాం చాలాసేపు, వేరే పని మీద వెళ్ళినాము. ఆ పని అయిపోయిన తర్వాత ఇప్పుడే ఎక్కినాం బస్సు. సో ఫ్రీగా ఉంది బస్సు, మాత్రం మస్తు ఫ్రీగా ఉంది. పుస్తకాన్ని కూడా వండుకుంటుంది ఇప్పుడు. హాయ్ చెప్పు. హాయ్. యా బాయ్. ఇప్పుడే బస్ స్టాప్లో దిగి ఇంకో బస్సు అయితే ఎక్కినాం. ఎట్లుంది, ఎగ్జాస్టెడ్, హారబుల్ అనుకోండి. చాలా అసలు ఎందుకు కూడా బస్సులో వచ్చినాం అనిపిస్తుంది, కానీ వెళ్ళిన బస్సులో హ్యాస్ పర్ నౌ హాస్పిటల్ చెకప్ అయితే అయిపోయింది. తర్వాత ఫ్రీ బస్సే కాబట్టి ఎడుకోదామా అని అనుకుంటున్నాము. మాకైతే ఓపిక ఉంది, ఓపిక ఉన్నంత వరకు ఎక్కడికన్నా వెళ్తాము. ఒక్కసారి ఓపిక దిగిపోతే మళ్ళీ అదే బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి పండుకుంటాం అన్నట్టు. సో ఎక్కడికి వెళ్దాం రుచిత ఇప్పుడు? శిల్పారామం అని అనుకుంటున్నా. ఏ శిల్పారామం? ఉప్పలా? ఉప్పల్ పక్కనే ఉంది. ఎంతసేపటి వెళ్తాం మేము ఉప్పల్? ఉప్పల్ ఏమంటారు,
గూగుల్ చేసుకుందాంలే కానీ. సో ఏంటంటే మాకు బస్సులు అనేవి కొత్త ఫ్రీ ప్లస్ కొత్త కొత్త ఎప్పుడు ఫ్యామిలీ కొత్త కాదు నాకు. అంటే ఆమెకి కొత్త కాదు, నాకు కొత్త బస్ అనేది. ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీస్తోనే వెళ్తా, లేకపోతే హస్బెండ్ అన్న, మమ్మీ అన్న, డాడీ అన్న, మోస్ట్లీ మమ్మీ డాడీ, ఇప్పుడు మాత్రం హస్బెండ్ అనుకోండి. అయినా కానీ మోస్ట్లీ మేము బస్ ప్రిఫర్ అయితే చెయ్యము. కానీ ఎందుకో ఈసారి బస్ అయితే ట్రై చేద్దాము, ఫ్రీ కదా వెళ్దాము అని అనుకున్నాము. సో ఏ బస్ ఎక్కినా మాకైతే గూగుల్ అనేది ఒకటి ఉంది, విల్ ఫాలో ఇట్. సో అయినా బస్సు కూడా ఏమంటారు, సీట్స్ కూడా దొరుకుతున్నాయి, కొంచెం దొరుకుతున్నాయి కూర్చోడానికి హాయిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మా ఇద్దరికి విండో సీటే కావాలి, కానీ ఇది నా కోసం అడ్జస్ట్ అయిపోతుంది. సాక్రిఫైసింగ్ కొంచెం ఫ్రెండ్ కదా, ఆ మాత్రం చేయకపోతే మూతి పని రాదు అనుకోండి. సో ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావట్లే, ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లే. ఎక్కడికి వెళ్ళాలి వస్తా లాస్ట్ ఒకటి చెప్పు. ఫ్రీ బస్సే కదా, శిల్పారామం అనుకుంటున్నాం. పోదామా మరి పోదామా శిల్పారామంకి? పోదాం. డన్. మేము శిల్పారామం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తాం. బాయ్ బాయ్, స్టే ట్యూన్. ఉప్పల్ బస్ అయితే ఎక్కేస్తాం శిల్పారామం పోవడానికి. సో బస్సు ఫ్రీ ఉంది, ఒకసారి బస్సు ఫ్రీగా ఫ్రీ ఉంది బస్సు. అసలు మాకు అంతసేపు వెయిట్ చేసినందుకైతే మంచి బస్సు అయితే దొరికింది. సో అక్కడికి వెళ్ళినాక వీడియో శిల్పారామం అని అనుకున్నాము, కానీ అడ్రస్ తెలియకుండా అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ఒక అడ్రస్ అంటుంది, ఇంకో అడ్రస్కి అయితే తీసుకొని వెళ్తుంది. సో మెట్రో దాన్ని బట్టి అయితే చూస్తున్నాము, ఎటు వెళ్ళాలో తెలీదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి గూగుల్ ఓపెన్ చేసి చూసినాం, 805 దగ్గరికి వెళ్ళు అని చూపించింది. పిల్లర్ నెంబర్ 805. సో పిల్లర్ నెంబర్ 805 దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా మినీ శిల్పారామం వస్తుందో రాదో, ఇంకా అక్కడికి వెళ్ళి అయితే చూడాలి. మొత్తం తిరిపిస్తుంది. 1:30కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరితే ఇక్కడ 3:09 అయింది ఇప్పుడు టైమ్. పొద్దున్న నుంచి తినలేదు. ఫ్రీ బస్ అనుకున్నాం, కానీ ఫ్రీ బస్ వెళ్తుంది, కానీ కొత్త కదా. సో చూడాలి ఇప్పుడు. 805 దగ్గరికి వెళ్ళినాక శిల్పారామం ఉందో లేదో చూద్దాం. సక్సెస్ఫుల్లీ శిల్పారామంకి అయితే వచ్చేసినాము. నడుచుకుంటా ఒక స్టాప్లో దిగబోయి ఇంకో స్టాప్లో దిగుతా, ఇట్లనే ఉంటుంది అని చెప్పినారు కదా. పెద్దలు చెప్పిన మాట వినాలంట, కానీ మేము పెద్దవాళ్ళకి చెప్పకుండా వచ్చినాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక వాళ్ళకి చెప్తాం మేము ఇట్లా వెళ్ళినాము అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో కూడా మేము వీడియో తీస్తాం అన్నమాట. సో యా, వీఆర్ ఇన్ మినీ శిల్పారామం. ఇదేనా? ఇగో ఇట్లుంది. అక్కడ కనిపిస్తుందా, అది శిల్పారామం. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి. ఈమె ఏడుస్తుంది. ఇగో ఎక్కడ దాకా నడిపించింది ఈ పంది అయితే. అసలు సిగ్గలేదు. ఇప్పుడు అంటుంది అది బస్సు కరెక్టేరా, మనమే పోలేదు అని. నాకు తెలియదు అని అప్పుడే చెప్పిన. ఇగో ఈ మేడం కరెక్ట్ కాదు ఫస్ట్. సో లోపలికి వెళ్ళినాక తీస్తా వీడియో. శిల్పారామంకి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు ఈ పందెళ్ళి టికెట్ తీసుకుంటుంది. టికెట్ తీసుకురా. ఫోన్పే టికెట్. అడల్ట్స్ 40 అంట. అడల్ట్స్ 40 బ్రో. దిస్ ఈజ్ మినీ శిల్పారామం. ఇందులో ఏం లేదు, ఖాళీ
ఉత్తిగానే లేదండి. ఏమంటారు 40 రూపాయలు బొక్క పెట్టినామంటారు కదా, అది దీన్ని అంటారు. దిస్ ఈస్ వెరీ స్మాల్. పని పాట లేని వాళ్ళు వస్తారు మాలంటారు కదా. 40 రూపాయలు బొక్క పెట్టడానికి అయితే వస్తుంది. దేనికి రా 40 రూపాయలు బొక్క పెట్టడానికి అయితే వస్తుంది. కనిపిస్తలేమనుకుంటా. హాయ్. సో అది చిల్డ్రన్స్ జోన్. మా ఇక్కడ ఐటమ్స్ మైషాని వెళ్ళలేదు పాపం అక్కడికి. చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయి. కూర్చో కూర్చో కూర్చో. మినీ శిల్పాలు. డోంట్ క్రై రే. ఆగుదాం ఆగు నాన్న. మోడల్స్ టేకింగ్ రీల్ దేర్. మోడల్స్ అక్కడ ఎక్కడన్నా అది ఉంటే ఈ నీడ ఉంటే చెప్పు, ఆడ కూర్చుందాం జరసేపు. నడిచి నడిచి ఓపిక అయింది. స్టాల్స్ కొన్ని క్లోజ్ ఉన్నాయిరా. ఈ టైంకి వస్తే క్లోజ్ ఉండకపోతే మాకు తెరిచి ఉంటాయి. ఇంట్లో ఏమున్నాయా అని ఇటు దాకా వచ్చినాము. 40 రూపాయలు బొక్క పెట్టి అదేదో శిల్పారామం పెట్టరు అనుకుంటా. నేను ఆల్రెడీ చెప్పిన. ఐ ఆల్రెడీ సే. ఇగో మా మమ్మ అయితే కాల్స్ మీద కాల్స్ చేస్తుంది, ఎక్కడున్నారు, ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని చెప్పేసి. ఇప్పటివరకు అయితే నేను ఏం చెప్పలేదు. ఇంటికి వెళ్ళినాక మమ్మీకి చెప్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. ఏం లేదు, శిల్పారామం అంటే ఏమో అనుకున్నా కానీ ఏం లేదు. టైంపాస్కి కూర్చోనికి అయితే వస్తారు అంతే. లవర్స్ ఉన్న వాళ్ళు లవర్స్ కోసం అయితే వస్తారు అంతే. శిల్పారామం అయితే ఏం లేదు, నార్మల్ ఉంది. అంత బాగుంది అని కూడా అనను నేను, నార్మల్ ఉంది. ఇంకొకటి ఏంటంటే యా ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళి మళ్ళీ ఫ్రీ బస్ ఉంది, మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి సికింద్రాబాద్కి వెళ్తాము. సో బస్ ఎక్కినాక మీకు కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. పొట్టి ఎడుకోపోయింది ఇప్పుడు వస్తా అని చెప్పేసి. సో మేము శిల్పారామం నుంచి ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నాము. ఒక్క 10 నిమిషాలు కూడా ఉండబుద్ధి కాలేదు, అంత అసలు నచ్చని కూడా నచ్చలేదు. మన శిల్పారామం బాగుంటుంది, జూబ్లీ హిల్స్ శిల్పారామం ఏం బాగాలేదు. అందరు లవర్స్గా ఉన్నారు ఇక్కడ. సో గైస్ ప్లీజ్ స్టే ట్యూన్. బస్ ఎక్కినాక మెసేజ్ చేస్తాం. సో వీఆర్ బ్యాక్ టు హోమ్. అంటే ఇంటికి వెళ్ళే ముందు ఇంకా ఎక్కడికో వెళ్దాము అని అంటుంది ఈమె, ఈ అమ్మాయి. ఎక్కడికి వెళ్దామే, అక్కడికి వెళ్ళినాక చెప్తాం, ఇప్పుడే చెప్పను. సో ఇప్పుడైతే ఫస్ట్ మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆమె ఎక్కడుంది? కుషాయిగూడ. వీఆర్ స్టిల్ ఇన్ ఉప్పల్. ఇప్పుడు కుషాయిగూడకి వెళ్ళాలి. అయితే ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ బస్ ఎక్కి, అదే మీ ఫ్రీ బస్. ఎందుకు మేము ఫ్రీ బస్ అంటున్నామని కొంతమంది ఎందుకు అంత ఎగ్జైటింగ్గా అవుతున్నారు అని అంటారు. ఎందుకంటే మాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఫ్రీ బస్ ఎక్కడము, అందుకే మేము ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాము. లేకపోతే అంత ఎగ్జైటెడ్గా ఎవరు ఫీల్ కారు. మీకు ఆ డౌట్ రావచ్చు, అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం. యా బాయ్ బాయ్ మినీ శిల్పారామం. అస్సలు బాలే. పాప పడుకుంది, నిద్రలో ఉంది పాప. సో యా బస్ ఎక్కినాకైతే మెసేజ్ చేస్తాను. బాయ్ బాయ్. ఉప్పల్ నుంచి మాకు డైరెక్ట్ బస్ దొరికింది. సో మేము సికింద్రాబాద్కి అయితే వెళ్ళలేదు, డైరెక్ట్ తార్నాకకి అయితే వచ్చేసాం అనమాట. బాబా ఇషాని సో మా మమ్మీని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అది కూడా ఫ్రీ బస్సులోనే వెళ్తాము, మళ్ళీ రిటర్న్ ఇంటికి కూడా. తొందరగా వచ్చేసినాము, కానీ తిప్పుడు తీసుకొచ్చిండు బస్ అయినా. బోర్ పట్టింది. యాజ్ ఆఫ్ నౌ అయితే మేము ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి మీరే ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది. కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు.
కోపం ఉంటుందా? ఒక చీపురు కట్ట పట్టుకొని చీపురు కట్టనే పోయింది అని అంటది. కానీ బస్సులో ఎంత అల్లరి చేసింది ఇప్పుడు కూడా. బస్సు అంతా ఒక్కటి చేసింది మే. తిడతా అంటావా? ఫుల్ వేసుకుంటుంది బికాస్ మనం ఏం చెప్పకుండా వెళ్ళినాం. సో పక్కా తిడుతుంది. తిడుతుందని అంటుంది, ఏమంటుందో తెలియదు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్నా అని చెప్పింది. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. ఉదర్ దేఖో రే, ఉదర్ దేఖో. ఏమంటుందో మీరే చూడండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ హిందీ మస్తు మాట్లాడుతుంది కదా, ఇదర్ దేకో అనుకుంటా మస్తు మాట్లాడుతుంది. హిందీ స్టూడెంట్ నేను, అందుకే హిందీ మాట్లాడుతాను. సో గైస్, మమ్మీ హాయ్ మమ్మీ. పార్క్కి వెళ్ళమని చెప్పినమ్మా. ఇప్పుడు ఫోటో పంపిస్తే ఎక్కడికి వెళ్ళాము చెప్పాలా? మినీ శిల్పారామం వెళ్ళిన ముప్పల్. ఫ్రీ బస్ కదా, ఎడే ఫ్రీ బస్ ఎట్లుంటుంది అని చెప్పేసి వెళ్ళినాము. ఫ్రీ బస్సులో వెళ్ళినాము, మొత్తం ఫ్రీగానే పోయినాము. ఒక 250 అయ్యిందొచ్చు బస్సు ఖర్చు మాత్రమే. 250 సేవ్ చేసినామంటే గ్రేట్. సేవ్ చేసిరా, గవర్నమెంట్ క్లాస్ చేసిరు. మేము సేవ్ చేసినా మన క్లాస్ చేసిన బస్సు అంతా ఒక్కటి వేసింది ఆమె. చూడే అట్లనే గిచ్చాలి. మళ్ళీ అమ్మమ్మని గిచ్చకపోతే ఏం చేస్తాను? అత్తనికి ఇచ్చావా? అత్తనికి ఇచ్చాలి, అమ్మమ్మనే గిచ్చాలి. అత్తనికి ఇచ్చినావు. సో చెప్పినాం కదా ఇంకో దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పేసి నేషనల్ మార్ట్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎడిన్ ఫ్రీ బస్సులో నేషనల్ మార్ట్కి వెళ్తున్నాము. ఏమంటారు, నేషనల్ మార్ట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇంటి దగ్గర నుంచి దూరం అయిపోతారు అన్నట్టు. మమ్మీ దగ్గర నుంచి డైరెక్ట్ అక్కడ బస్సు ఎక్కి నేషనల్ మార్ట్కి అయితే వెళ్తాము మేము. ఆర్ యూ రెడీ ఫర్ నేషనల్ మార్ట్? ఐఎమ్ యాక్చువల్లీ నాట్, బట్ ఐ షుడ్. చెప్పింది అదే, మళ్ళీ ఐఎమ్ యాక్చువల్లీ నాట్ అని పోజ్ కొడుతుంది. ఇక ఎందుకులే అని చెప్పేసి బూతులు మాట్లాడొద్దు మన ఛానల్లో అని బూతులు మాట్లాడతాను నేను. మన ఇజ్జత్ మనం తీసుకోవద్దు కదా జనాలందరికీ. ఉంటే తీసుకోవచ్చు అంటే ఇజ్జత్ అవుతుంది, అది కాపాడుకుంటూ వస్తున్నాం మేము. ఎక్కడ ఈ మట్టిలోన పాకెట్లో దాపెట్టుకున్నాం అన్నమాట మేము. ఇజ్జత్ అనేది పాకెట్లో దాపెట్టుకున్నాము. అది భద్రంగా ఉంది, అది భద్రంగా అయితే ఉంది. సో యా, నేషనల్ మార్ట్కి అయితే వెళ్ళాలి. టైం ఎంత అవుతుంది ఒకసారి పోయి? 5:48 కనిపిస్తుందా? ఎస్, 5:48 అవుతుంది. సో ఇంకా వెళ్ళలేదు నేషనల్ మార్ట్కి, ఇప్పుడు వెళ్ళాలి. అక్కడికి రీచ్ అయ్యే వరకు టైం ఎంత అవుతుందో మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. నేషనల్ మార్ట్ అని అన్నది, తీరా బయటకు వచ్చినాక దగ్గరికి వచ్చినాక వద్దులే రేపు పోదామని అంటున్నారు. సాడ్ లైఫ్ అంట. ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. దగ్గరకు వచ్చినాక నేషనల్ మార్ట్కి వద్దు అన్నాక ఇట్స్ ఓకే ఫైన్, అది కూడా నా మంచికే అనుకో. పాప ఉంది, పొద్దు నుంచి బయట తిరుగుతూనే ఉన్నాం. ఇక సరే ఎప్పుడన్నా ఇంటికి పోయి వీడియోకి ఏం చెప్దాం అని అనుకున్నాం. కానీ ఇక మళ్ళా ఎట్లా బయటనే ఉన్నాం, తిననీకి ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి షాప్కి అయితే వెళ్తున్నాము. తిననీకి ఏమైనా తీసుకొని ఇంక ఇంటికి వెళ్తాం. ఓకేనా? ఇంటికి వెళ్ళి వీడియోకి ఏం చెప్తాం. బాయ్.
లేనా హాయ్ చెప్పండి. हाय अच्छा वीडियो बना रहे क्या उसमें अच्छा ओके हमारा शिव टीवी का पूरा ले लो फिर యా హాయ్ ఎట్ లాస్ట్ ఇప్పుడే మేము ఇంటికి వచ్చేసినాం అనమాట. టైం వచ్చేసి 7:21 అవుతుంది. కనిపిస్తున్నా? యా 7:21 టైమ్. సో మేము ఈరోజు ఫ్రీ బస్ పాస్ ఇన్ని అయింది ఈరోజు. ఎంత అయింది రుచిత మొత్తం లాస్ట్కి? 340 సేవ్ చేసినాం ఈరోజు. బస్సులో తిరిగి 340 సేవ్ చేసినాం అనమాట. సో వీడియోకి అయితే ఎండ్ ఇచ్చేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఇషాని 12. ఇష్కి ఆల్.